కానీ మీరందరూ కూడా ఇలా మీరు ఉండడం వల్ల మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు ప్రతి ఒక్కరము కూడా మన కోసమే చూసుకోకుండా ఎదురు వారి కోసం చూసుకోమన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి ఎప్పుడు మనం ప్రేమించడం కాదు, మన పొరుగు వారు కూడా ప్రేమించాలని మేము ఎంతగానో పరితపడి ఆశపడి ఈరోజు ఎంత దూరం వచ్చాం. మా అన్నయ్య గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారు ఎప్పుడు కూడా మేము బ్రతుకున్న రోజుల్లో కూడా 10 మందికి ఉపయోగపడేవాడు. ఎవరికి ఏ సాయం కావాలంటే ఆ సాయం ఇచ్చేవారు, ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగా ఉండేవారు. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకోవడం ఈ సమయంలో నాకు ఎంతో ఆనందదాయకము సంతోషదాయకం అని మేము చెప్పగలం. కాబట్టి వారి యొక్క కుమారులు ప్రయాసం వృధా కాకుండా మేము ఇంత కష్టపడి వచ్చినందుకు మీ కళ్ళలో ఆనందమే మాకు తృప్తినిస్తుంది. వారు ఎన్నో ధనము ఖర్చు పెట్టారు. ఆ పిల్లల కోసం, ఆ తల్లిగారి కోసం మీకు మాట చెప్పాలి. వారు ఒక మాట అంటారు, ప్రతిరోజు మన ఇంట్లో 4 వ్యక్తులు ఉంటే భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది? మనిషికి ఒక 50 రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. వారు ఏం చేస్తారంటే, మా నాన్నగారు మాతో పాటు ఉన్నారు, తింటున్నారని ప్రతిరోజు ఒక 100 రూపాయలు తీసి పక్కన వేసి ఆ ప్రతిరోజు ఈ సంవత్సరం పాటు ఎంత అయితే ఆ ధనం కూస్తారో ఆ ధనాన్ని అంతటిని తీసుకొచ్చి మనకు కావలసినటువంటి వారికి, పిల్లలకి ఏమైనా ఏం కావాలో మిమ్మల్ని అడిగారు ముందు వచ్చినప్పుడు. ఆ పిల్లలకి ఏం కావాలి? వస్త్రం కావాలా, బొట్లు కావాలా, ఇంకేమైనా చేపలు కావాలా, దిండ్లు కావాలంటే ప్రతిదీ అడిగారు.